ఫైల్స్ ఇన్ విబి. విజువల్ బేసిక్లో మనం డిస్క్లోకి ఒక ఫైల్ రూపంలో ఇన్ఫర్మేషన్ రాసేదానికి ప్లస్ ఆ ఫైల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని మళ్ళీ రీడ్ చేసేదానికి ఈ విబి ఫైల్ సిస్టమ్ అనేది ఇవ్వడం జరిగింది. మరంటే డిస్క్లోకి ఇన్ఫర్మేషన్ పర్మనెంట్గా మనం సేవ్ చేయడం, ఆ సేవ్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ ఎప్పుడైనా సరే మళ్ళీ రీయూజ్ చేసుకోవడం అనేది ఈ విజువల్ బేసిక్ ఫైల్స్ ద్వారా కుదురుతుందన్నమాట. అయితే యాక్చువల్గా మనం విజువల్ బేసిక్లో డేటాబేస్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ నెక్స్ట్ చేయబోతాం. మరి డేటాబేస్లోకి వెళ్ళకుండానే వితౌట్ ఎనీ బ్యాక్ ఎండ్ ఫ్రంట్ ఎండ్ లోపలే అంటే విజువల్ బేసిక్ లోపలే డేటాని ఎలా మేనేజ్ చేయాలి అనే దానికి ప్రైమరీ స్టేజ్లో మనం ఫైల్స్ని యూజ్ చేసుకోవచ్చండి. మరి ఇక్కడ ఫైల్స్ మనం రెగ్యులర్గా 2 టైప్స్ ఆఫ్ ఫైల్స్ని వాడచ్చు, సీక్వెన్షియల్ ఫైల్స్, ర్యాండమ్ ఫైల్స్. మరి సీక్వెన్షియల్ ఫైల్స్ అనేటివి లైన్ బై లైన్ ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసుకోగలుగుతాయి. సో లైన్ బై లైన్ ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసుకోవడం అంటే దట్ ఈస్ సిమిలర్ టు టెక్స్ట్ ఫైల్ అనమాట. ఒక నోట్ ప్యాడ్లో మనం ఇన్ఫర్మేషన్ ఎట్లయితే లైన్ బై లైన్ టైప్ చేసుకుంటూ పోతామో అదే విధంగా ఇన్ఫర్మేషన్ ఇక్కడ సీక్వెన్షియల్ ఫైల్లో స్టోర్ అయి ఉంటుంది. దీనికి పర్టికులర్ స్ట్రక్చర్ అంటూ ఏమీ ఉండదు, బట్ దిస్ ఇస్ ద ఈజియెస్ట్ వే టు స్టోర్ డేటా అనమాట. కాకపోతే దీంట్లో నుంచి ఇన్ఫర్మేషన్ని పర్టికులర్ మనం రీడ్ చేసుకోవాలనుకుంటే ఇట్ విల్ టేక్ లాట్స్ ఆఫ్ టైం. అంటే ఇది ఎక్కడ ఉన్న ఏ ఇన్ఫర్మేషన్ని రీడ్ చేయాలన్నా సరే, సపోజ్ 1000th లైన్ ఉంది మీ ఫైల్లో, ఆ ఫైల్లో ఉండే ఇన్ఫర్మేషన్ని రీడ్ చేయాలన్నా సరే ఫస్ట్ లైన్ నుంచి రీడ్ చేయాల్సిందే. సో బిగినింగ్ ఆఫ్ ద ఫైల్ నుంచి. సో అది సీక్వెన్షియల్ ఫైల్లో స్టోర్ చేయడం ఈజీ, కానీ రీడ్ చేయడం మాత్రం కొద్దిగా లేట్ అవుతుంది కంపేరింగ్ టు ర్యాండమ్ ఫైల్. బట్ ర్యాండమ్ ఫైల్ చూసినట్లయితే ర్యాండమ్ ఫైల్స్ ఆర్ సిమిలర్ టు డేటాబేస్ ఫైల్స్. ఇక్కడ రికార్డ్ బై రికార్డ్ డేటా స్టోర్ అవుతుంది. ఎందుకంటే ప్రతి రికార్డ్కి కూడా స్ట్రక్చర్ ఉంటుంది. ఆ స్ట్రక్చర్ ప్రకారం ఇక్కడ స్టోర్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ ప్రతి రికార్డ్కి ఒక సైజ్ అంటూ ఉంటుంది. సో టోటల్గా ఎన్ని రికార్డ్స్ ఉన్నాయనేది ఒక సైజు మనకి ఆ ఫైల్ యొక్క సైజ్ తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ఈజీగా ఏ రికార్డు కావాల్సి ఉంటే ఆ రికార్డ్ని డైరెక్ట్గా వెళ్ళి రీడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే ఫస్ట్ నుంచి సీక్వెన్షియల్ ఫైల్లో లాగా బిగినింగ్ ఆఫ్ ద ఫైల్ నుంచి ప్రతి రికార్డుకి సెట్ చేయాల్సిన అవసరం ఇక్కడ ఉండదండి. మరి ఇక్కడ చూసినట్లయితే రకరకాల స్టేట్మెంట్స్ ఈ ఫైల్స్ని ఆపరేట్ చేసే దాంట్లో ఉపయోగపడతాయి. ఫస్ట్ ది మెయిన్గా ఓపెన్ స్టేట్మెంట్. ఓపెన్ స్టేట్మెంట్ ద్వారా మనం ఫైల్ని పర్టికులర్ మోడ్లో, మనం అనుకున్న మోడ్లో ఫైల్ని ఓపెన్ చేయొచ్చు. సింటాక్స్ చూసినట్లయితే చూడండి, ఓపెన్ ఫైల్ నేమ్, ఏ ఫైల్ అయితే ఓపెన్ చేయాలో ఆ ఫైల్ పేరు. ఫర్ మోడ్, ఏ మోడ్లో ఓపెన్ చేయాలి మీరు. సో ఇక్కడ మోడ్స్ అపెండ్ మోడ్ అని, ఇన్పుట్ మోడ్ అని, అవుట్పుట్ మోడ్ అని, ర్యాండమ్ మోడ్ అని, ఇట్లా రకరకాల మోడ్స్ ఉంటాయి. ఏ మోడ్ కావాలనుకుంటే ఆ మోడ్ అనమాట. సో ఇన్పుట్ మోడ్ అంటే ఫైల్లో నుంచి రీడ్ చేయడం, అవుట్పుట్ మోడ్ అంటే ఫైల్లోకి రైట్ చేయడం మనం. ర్యాండమ్ మోడ్ అంటే 2 రకాలుగాను ఉపయోగపడుతుంది. అపెండ్ మోడ్ అంటే ఆల్రెడీ ఫైల్కి మనం మళ్ళీ యాడ్ చేస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ని, అది అపెండ్ మోడ్. సో లాస్ట్లో యాష్ ఫైల్ నెంబర్ అని ఉంది. మనం నెంబర్ ఆఫ్ ఫైల్స్ని ఓపెన్ చేయొచ్చు. ప్రతి ఫైల్కి కూడా ఒక నెంబర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఫైల్ ఒకటి ఏబీసీ అనే ఫైల్ ఓపెన్ చేసాం అనుకోండి, దానికి #1 నెంబర్ 1 అనమాట. రెండో ఫైల్ ఓపెన్ చేస్తే #2. అంటే ఒక్కొక్కటి కూడా ఆ నెంబర్ ప్రకారం అవి వర్క్ ఏరియాని అలొకేట్ చేసుకుని వర్క్ చేస్తూ ఉంటాయి. మరి లెంత్ ఈక్వల్ టు రికార్డ్ లెంత్ అన్నప్పుడు అది ర్యాండమ్ ఫైల్స్కి ప్రతి రికార్డ్ లెంత్ ఎంత అనేది మనం స్పెసిఫై చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్లోజ్ అనేది
మనం ఫైల్స్ని ఓపెన్ చేసిన ఫైల్స్ని క్లోజ్ చేసేదానికి ఉపయోగపడుతుందండి. నెక్స్ట్ ఇన్పుట్ రీడ్స్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఏ ఫైల్ టు వేరియబుల్స్ లిస్ట్. చూడండి సింటాక్స్లో కూడా ఇన్పుట్ యాష్ ఫైల్ నెంబర్, ఏ ఫైల్ అయితే ఓపెన్ చేసామో ఆ ఫైల్ నెంబర్ నుంచి వేరియబుల్స్ లిస్ట్లోకి, లోకల్ వేరియబుల్స్లోకి రీడ్ చేయడం. లైన్ ఇన్పుట్ రీడ్స్ ఏ సింగిల్ లైన్, ఒక్కొక్క లైన్ని అట్ ఎ టైం రీడ్ చేసి ఒక వేరియబుల్లో స్టోర్ చేయడం లైన్ ఇన్పుట్ ద్వారా కుదురుతుంది. నెక్స్ట్ రైట్, ఒక ఫైల్లోకి వేరియబుల్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని ఫైల్లోకి రైట్ చేసేదానికి రైట్ స్టేట్మెంట్ ఉపయోగపడుతుంది. మరి గెట్ పుట్, గెట్ ఏమో రీడ్స్ ఫ్రమ్ ర్యాండమ్ ఫైల్, అదే పుట్ ఏమో రైట్స్ ఇన్ టు ద ర్యాండమ్ ఫైల్. ఇక్కడ సింటాక్స్లో కూడా ఫైల్ నెంబర్, ఏ రికార్డు, వేరియబుల్ నేమ్, రికార్డ్ నెంబర్ స్పెసిఫై చేయడం జరుగుతుంది. ఓకే, ర్యాండమ్ ఫైల్స్ కాబట్టి. సో ఈ విధంగా ఫైల్స్లో మనం రకరకాల స్టేట్మెంట్స్ యూజ్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ మనం ఈ ఫైల్స్ని సీక్వెన్షియల్ అండ్ ర్యాండమ్ ఫైల్స్ని ఎలా యూజ్ చేయాలి అనేది నెక్స్ట్ సెక్షన్లో చూస్తాం.